హాయ్ వెల్కమ్ టు సాయి అకాడమీ. మీరు మా పీడిఎఫ్ కోర్సును తీసుకోవాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మరియు మొదటి కామెంట్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి తీసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ, ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో కూడా మనం ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ గురించి చూసి దాని ద్వారా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవసరమయ్యే కొన్ని వాక్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ స్ట్రక్చర్ ఏంటో చూసే ముందుగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా ఆ స్ట్రక్చర్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చూడండి. నువ్వు ఆమెను కలిసి ఎంతకాలం అయ్యింది? మీరు ఆ సినిమా చూసి ఎంతకాలం అయ్యింది? మీరు డ్రైవింగ్ నేర్చుకొని ఎంతకాలం అయ్యింది? మీరు సింగపూర్ వెళ్ళి ఎంతకాలం అయ్యింది? నువ్వు నీ డిగ్రీ పూర్తి చేసి ఎంతకాలం అయ్యింది? ఇక్కడ ప్రతి ఒక్క వాక్యంలో కూడా మనం ఎంతకాలం అయ్యింది అనే ఫ్రేజ్ని వాడటం జరిగింది. అదేవిధంగా మనం ఇదే ఫ్రేజ్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్, హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ అనే స్ట్రక్చర్ని వాడాలి. ఇక్కడ మనం హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ అంటే ఎంతకాలం అయ్యింది లేదా ఎన్ని రోజులు అయ్యింది. ఓకే, ఈ విధంగా మనం ఎంతకాలం అయ్యింది, ఎన్ని రోజులు అయ్యింది అని చెప్పడానికి హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ అనే స్ట్రక్చర్ని వాడాలి. దీని తర్వాత మనం ఏదైతే పని జరిగిందో ఆ పనిని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. ఈ రెండింటి మధ్యలో మనం సిన్స్ అనేది ఉపయోగించాలి. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక వాక్యాన్ని గమనిద్దాం. చూడండి, ఇక్కడ నువ్వు ఆమెను కలిసి ఎంతకాలం అయ్యింది, నువ్వు ఆమెను కలిసి ఎంతకాలం అయ్యింది. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ వాక్యంలో మనకి రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్ట్రక్చర్ వచ్చేసి ఎంతకాలం అయ్యింది లేదా ఎన్ని రోజులు అయ్యింది అని చెప్పడానికి మనం ఇక్కడ హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్. తర్వాత ఏముంది వాక్యం, నువ్వు ఆమెను కలిసి, నువ్వు ఆమెను కలిసావు అనేది పాస్ట్ సింపుల్ అనమాట. నువ్వు ఆమెను కలిసావు కాస్త నువ్వు ఆమెను కలిసిగా మారడానికి మనం ఇక్కడ సిన్స్ వాడతాం అనమాట. అంటే హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ నువ్వు ఆమెను కలిసావు అంటే యూ మెట్ హర్. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ మెట్ హర్, నువ్వు ఆమెను కలిసి ఎంతకాలం అయ్యింది. ఈ విధంగా ఇటువంటి వాక్యాలను మనం చెప్పాలి. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ నేను నిన్ను డబ్బులు అడిగి ఎంతకాలం అయ్యింది. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ ఐ ఆస్క్డ్ యూ ఫర్ మనీ. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ ఐ ఆస్క్డ్ యూ ఫర్ మనీ. మనం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎంతకాలం అయ్యింది. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ we sat and talked together. How long has it been since we sat and talked together? నువ్వు కాలేజీకి వెళ్ళి ఎంతకాలం అయ్యింది. How long has it been since you went to college? How long has it been since you went to college? నువ్వు నీ డిగ్రీ పూర్తి చేసి ఎంతకాలం అయ్యింది. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ కంప్లీటెడ్ యువర్ డిగ్రీ. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ కంప్లీటెడ్ యువర్ డిగ్రీ. అతడు ఆమెను పెళ్లి చేసుకొని ఎంతకాలం అయ్యింది. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ హీ మ్యారీడ్ హర్. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ he married her.
మీరు ఆ సినిమా చూసి ఎంతకాలం అయ్యింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు వాచ్డ్ దట్ మూవీ? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు వాచ్డ్ దట్ మూవీ? నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయ్యింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు కేమ్ హియర్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు కేమ్ హియర్? నీకు ఈ ఉద్యోగం వచ్చి ఎంతకాలం అయ్యింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు గాట్ దిస్ జాబ్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు గాట్ దిస్ జాబ్? మీరు ఈ ఇల్లు కొని ఎంతకాలం అయ్యింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు బాట్ దిస్ హౌస్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు బాట్ దిస్ హౌస్? మీరు మీ కార్ అమ్మి ఎంతకాలం అయ్యింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు సోల్డ్ యువర్ కార్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు సోల్డ్ యువర్ కార్? మీరు సింగపూర్ వెళ్ళి ఎంతకాలం అయ్యింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు వెంట్ టు సింగపూర్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు వెంట్ టు సింగపూర్? నువ్వు నాకు ఫోన్ చేసి ఎంతకాలం అయ్యింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు కాల్డ్ మీ అప్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు కాల్డ్ మీ అప్? మీరు డ్రైవింగ్ నేర్చుకొని ఎంతకాలం అయ్యింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు లెర్న్ టు డ్రైవ్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు లెర్న్ టు డ్రైవ్? ఆమె అంతా మర్చిపోయి ఎంతకాలం అయ్యింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ షీ ఫర్గాట్ ఎవ్రీథింగ్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ షీ ఫర్గాట్ ఎవ్రీథింగ్? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకొని ఎంతకాలం అయ్యింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు లెర్న్ ఇంగ్లీష్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు లెర్న్ ఇంగ్లీష్? నువ్వు మంచి ఆహారం తిని ఎంతకాలం అయ్యింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు ఏట్ గుడ్ ఫుడ్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు ఏట్ గుడ్ ఫుడ్? నువ్వు డిగ్రీ పాస్ అయ్యి ఎంతకాలం అయ్యింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు పాస్ యువర్ డిగ్రీ? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు పాస్ యువర్ డిగ్రీ? నేను నిన్ను ఆ విషయం గురించి అడిగి ఎంతకాలం అయ్యింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ ఐ ఆస్క్డ్ యూ అబౌట్ దట్ మ్యాటర్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ ఐ ఆస్క్డ్ యూ అబౌట్ దట్ మ్యాటర్?